హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. కొన్ని సినిమా డైలాగులు బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. పుష్ప వచ్చిన టైంలో పార్టీ ఉందా పుష్ప అంటూ డైలాగులు సెటైరిక్గా ఉండేవి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్ అని, అలాంటి డైలాగ్స్ దీంతో పాటుగా గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ డైలాగులు కానివ్వండి, చాలా సినిమాల్లో డైలాగులు కొంత పాపులర్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2లో కూడా కొన్ని డైలాగులు పుష్ప అంటే ఫైర్ అనుకుంటుగా వైల్డ్ ఫైర్ అని, ఇలాగా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఈ విధంగా పుష్ప ట్రెండింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే రాజకీయాల్లో కూడా ఈ ట్రెండింగ్ డైలాగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అని ఒక డైలాగ్ వాడాడు. సీజ్ ద షిప్, ఇఫ్ ఎనీ ప్రాబ్లం ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఐ విల్ సీ. ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే నేను చూసుకుంటా, షిప్ని సీజ్ చేయండి అని ఆదేశాలు జారీ చేశాడు. సరే, ఆయన ఆ షిప్ ఎక్కడానికే ఆ రోజున అనుమతి లేదు. ఆ షిప్పుని ఎక్కనేయకుండా షిప్ చుట్టూ తిప్పారు, షిప్ లోపలికి కూడా పోనీలేదని అదే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పి వాపోయాడు. తీరా ఆయన ప్రోగ్రాం ఉంటే ఎస్పీ రాలేదనేటువంటి దాని మీద, ఆ ప్రోగ్రాంకి ఆ పోర్టు సీఈఓ కూడా రాలేదని, ఇలాంటి అంశాల మీద ఏవో మాట్లాడాడు. మరి ఇలాంటి డిప్యూటీ సీఎం ఆ షిప్ను సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేస్తే సీజ్ అయిద్దా అనేటువంటి దాని మీద కొంత ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొక ట్రెండింగ్ నడుపుతున్నాడు, షిప్పు సీజ్ అయిందా పుష్ప అని. వాళ్ళు కొన్ని డైలాగులతో సెటైరిక్గా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నడుపుతున్నారు. అయితే మరి ఈ సీజ్ ద షిప్ అనేటువంటి డైలాగు ఈ పేరుతో ఏకంగా సినిమా తీయటానికే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ రోజున సీజ్ ద షిప్ అనే పేరుతో సినిమా టైటిల్గా ఆర్ ప్రొడక్షన్స్ అనేటువంటి దాని మీద, అంటే రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ, ఆర్ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్స్ అని ఉంది. ఆర్ అంటే మరి బహుశా రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్స్ అయ్యి ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మరి ఇది రిజిస్టర్ చేశాడా సీజ్ ద షిప్ అనేటువంటి పేరుతో, ఈయన సినిమా తీస్తారా ఏంటి అనేటువంటిది ఇప్పటికైతే రామ్ గోపాల్ వర్మ అయితే ప్రకటించలేదు. రామ్ గోపాల్ వర్మ మీద ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు పెట్టారు. దాని మీద ఒక 9 కేసులు నమోదైనాయి. ఆయన అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా నోటీసులు యూనిట్లో కూడా ఆయనకు హైకోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దని కొంత ఉపశమనం కలిగించేటువంటి విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం, ఆయన్ని విచారణకు హాజరవ్వండి మీరు అనేటువంటి దాని మీద చెప్పారు. ఆయన మళ్ళీ నోటీసులు ఇస్తే పార్టీ 1 సిఆర్పిసి కింద ఎప్పుడైతే అప్పుడు ఆయన విచారణకు హాజరయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన్ని అయితే అరెస్ట్ చేయడానికి ఇప్పుడైతే ఈ కేసుల్లో అవకాశం లేదు. అయితే ఈ మధ్యలో ఆయన ఇంటర్వ్యూల సందర్భంగా రాజకీయ పరమైనటువంటి కొన్ని సినిమాలు నేను కొన్ని తీశాను ఇంతకుముందు వ్యంగ్యంగా. ఇప్పుడు ఎందుకంటే మొన్న ఎన్నికల సమయంలో వ్యూహం, శబదం ఇలాంటి సినిమాలు తీశారు కదా. సరే, అవి తీశారు, రిలీజ్ అయినాయి. అది ఆ నీళ్ళు ఏవో తెలియదు అసలు. ఆయన సెటైరిక్గా సినిమాలు తీస్తాడు కానీ అది ఏమి సినిమా ఆడటానికి ఏం కాదు, అది రాజకీయ వ్యంగ్య చిత్రాలు అవి. మొన్న ఆ సినిమాలు కూడా ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉపయోగపడ్డట్టు పరిస్థితి కూడా లేదు పొలిటికల్గా. ఈ నేపథ్యంలో మొన్న ఇంటర్వ్యూల సందర్భంగా ఆయన ఏం ప్రకటించాడంటే, నేను ఇంకా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు ఇక తీయబోను అని ప్రకటించాడు. ఎందుకు అని అంటే, నేను ఎప్పుడప్పుడు తీశాను అయిపోయింది, ఇక రాజకీయాల గురించి నాకు అవసరం లేదు అనేటువంటి దాని మీద. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇంక మనకెందుకు అనుకుంటాడు ఏమో తెలియదు. మరి అయితే మరి ఆర్ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్స్ పేరుతో సీజ్ ద షిప్ అనేటువంటి సినిమా ఎవరు తీయబోతున్నారు ఏంటి అనేటువంటి దాని మీద మాత్రం తేలాల్సి ఉంది. ఇది రిజిస్టర్ అవటం, ఆ పేరు రిజిస్టర్ అవటం, టైటిల్ రిజిస్టర్ అనేటువంటిది మాత్రం కొంత అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి అంశంగానే ఉంది.